హలో ఎవ్రీవన్, టుడే మీకు ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే వెంచర్ని అయితే తీసుకొని వచ్చానండి. అది ఎక్కడ ఏంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 అండి. ఇది జస్ట్ గచ్చిబౌలి నుండి మనకి 30 minutes డ్రైవ్లో ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి సర్వీస్ రోడ్ అండి. అటు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి శ్రీశైలం హైవే అండి. అది అటు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనకి ఎయిర్పోర్ట్ ఒక 6 kilometers ఉంటుంది. రైట్ సైడ్ శ్రీశైలం హైవే అండి. సో ఆ వెంచర్ ఎక్కడ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఫర్దర్గా చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి మహేశ్వరం ఆర్చ్ అండి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి శ్రీశైలం హైవే అండి అది వచ్చేసి. సో ఇటువైపు చూసుకుంటే మనకి మహేశ్వరం అనేది జస్ట్ 8 minutes డ్రైవ్లో మనం రీచ్ అయిపోవచ్చు అండి. సో ఇంతకుముందు ఇది చిన్న రోడ్డు ఉండేది, ఇప్పుడు 100 feet రోడ్ చేశారండి ఈ రోడ్ అనేది. సో ఇప్పుడు మనం మహేశ్వరంలో ఉన్నామండి. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ సెడ్జ్ అండి మొత్తం వచ్చేసి. సో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటున్నాం కదా, ఇది వచ్చేసి మల్బార్ గోల్డెన్ డైమండ్స్ యూనిట్ అండి. ఆల్మోస్ట్ 90% వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఆపోజిట్లో మనకి విప్రో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఇక్కడ ఉందండి, అసెంబ్లింగ్ యూనిట్. సో దీంట్లో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అయిందండి. అండ్ ఇంకో కంపెనీ చూసుకుంటే మనకి ఏఐసిటీ అనేది మన విప్రో దీంట్లో ఎలక్ట్రానిక్ సెడ్జ్లోనే 200 acres ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారండి. Request Honorable Chief Minister to kindly launch the AICT logo. ఈ ఎలక్ట్రానిక్ సెడ్జ్లోనే వస్తుంది మొత్తం. దీని బ్యాక్ సైడ్లోనే మనకు మన ఫామ్ ల్యాండ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో దాన్ని కూడా చూపిస్తానండి ఎక్కడ ఎలా వస్తుందని. రోడ్ చూసుకుంటే మనకి మహేశ్వరం రోడ్ అండి ఇది వచ్చేసి. సో ఒక జస్ట్ 3.5 kilometers మనం మహేశ్వరంలో రీచ్ అయిపోవచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి పులిమామిడి విలేజ్ వస్తుందండి మనకి. అండ్ డైరెక్ట్ మనం కందుకూరుకి రీచ్ అయిపోవచ్చు అనమాట. సో వాకబుల్ డిస్టెన్స్ అండి, చాలా దగ్గరలో ఉంటుంది మనకి. అండ్ ఓవరాల్ కూడా వితిన్ 15 kilometers రేడియస్లోనే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లం లీగల్ ఇష్యూస్ కానీ ఏమీ లేవండి దీంట్లో మనకి. తక్కువ ప్రైజ్లో వస్తుంది అది కాక. సో ఒకసారి ఫామ్ ల్యాండ్ కూడా మనం చూసుకుందాం పదండి, ఎట్లా డెవలప్మెంట్స్ ఏమి ఉన్నాయని. సో ఇదే అండి ఫామ్ ల్యాండ్ వచ్చేసి మనకి. ఆల్రెడీ ఎంట్రన్స్ ఆర్చ్ చేస్తే కాంపౌండ్ వాల్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 500 meters ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్లో. అంటే మన మహేశ్వరంకి ఎగ్జాక్ట్గా 5 minutes డ్రైవ్ అండి. సో మొత్తం ప్లాంటేషన్ కానీ మీకు అది వచ్చేసి సెక్యూరిటీ రూమ్ అండి అది వచ్చేసి. సో 24/7 సెక్యూరిటీ ఇక్కడే ఉంటుంది మీకు. సీసీ కెమెరాస్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తామండి మనం. ప్లాంటేషన్ మొత్తం ఇట్లా 2 guntahsకి మనం ఈచ్ 20 plants ఇస్తామండి, ఈచ్ 2 guntahs కలుపుకొని. సో మ్యాంగో, సపోటా అండ్ దానిమ్మ ఇవన్నీ ప్లాంట్స్ అనేవి 5 types ప్లాంట్స్ అనేది ఇస్తామండి మనం. అండ్ వాటర్ కూడా ఆల్రెడీ ఈచ్ ప్లాట్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇచ్చేసామండి. వాటర్ కూడా చూసుకోవచ్చు మీరు. సో వాటర్ కూడా వస్తున్నాయండి, ఆల్రెడీ బోర్స్ వేసేసాము, అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం రోడ్స్ కూడా 30 feet రోడ్స్ వస్తాయండి. అండ్ ఫుట్పాత్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ గ్రాస్ కొంచెం పెరిగితే అవి కూడా మనం కటింగ్స్ చేస్తూనే ఉన్నామండి, చూసుకోవచ్చు మీరు. అండ్ సోలార్ ఫెన్సింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మనకి. అండ్ అటు బ్యాక్ సైడ్ మనం 1200 squares క్లబ్ హౌస్ కూడా స్టార్ట్ చేసామండి, అది కూడా చూపిస్తాను మీకు. సో 5 years ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ మీకు ఎలాంటి లీగల్ ఇష్యూస్ కానీ ఏం లేవండి దీంట్లో. సో క్లబ్ హౌస్ చూసుకుందాం పదండి. సో ఇది బ్యాక్ సైడ్ చూస్తున్నారండి, ఇదైతే క్లబ్ హౌస్ వర్క్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. టోటల్ వచ్చేసి 1200 squares వస్తుందండి క్లబ్ హౌస్ వచ్చేసి. దీంట్లో మనకి స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ₹1 కూడా ఛార్జ్ చేయమండి కస్టమర్స్ దగ్గర నుంచి. సో దీంట్లో ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం గ్రాస్ కటింగ్స్ ఇవన్నీ చేస్తున్నామండి. మెయింటెనెన్స్ మొత్తం 5 years వరకు ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది మీకు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి నా స్క్రీన్ మీద కనబడే నా నెంబర్ కాల్ చేయండి, ఒకసారి మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.